ఏ విషయంలో సర్వనాశనమైంది? వ్యవస్థల్ని గాడిలో పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే 1,26,000 ఉద్యోగాలు ఇచ్చి, ఆర్టీసీని గవర్నమెంట్లోకి విలీనం చేసి, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి, నాడు నేడు కింద స్కూల్స్ మొత్తం అసలు స్కూల్స్ రూపురేఖలే మార్చి, పేదవాడికి కూడా మెరుగైన విద్యను అందించి, ఆరోగ్యశ్రీలో దాదాపు 2,500 జబ్బులకి ఉచిత వైద్యాన్ని అందించి, 16 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యను సార్ట్అవుట్ చేసి, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించి, కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి, శ్రీ సిటీలో ఎన్నో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, దాదాపుగా 2.5 లక్షల ఎంఎస్ఎంఈల్ని క్రియేట్ చేసి, దేశంలోని దిగ్గజాలను అందరినీ పిలిచి 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకొని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రభుత్వ సొమ్ము పేదవాడికి చేరేటప్పుడు ₹1 కూడా అన్యాక్రాంతం కాకూడదు అని చెప్పేసి అంత పకడ్బందీగా సిస్టమ్ని నడిపి, గాడిలో పెట్టి, ప్రతి గవర్నమెంట్ వ్యవస్థ కూడా బాగా పనిచేసేలాగా, జవాబుదారీతనం ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి, అనునిత్యం ప్రజల గురించి తప్పించి, ప్రతిపక్షం వాళ్ళని ఒక్క చిన్న మాట కూడా ముండల్ని మింగడానికి లండన్ పోయినాడా, సైకోగాడు, వాడు వీడని మీరు మాట్లాడినట్లు మాట్లాడకుండా ఒక హుందాతనం తీసుకొచ్చి వ్యవస్థల్ని ఇంత చక్కగా రన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మీరెక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, లేకపోతే మహిళల పేరు మీద వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, 15 లక్షల ఇల్లు నిర్మించి, ఇన్ని చేస్తే వ్యవస్థలు సర్వనాశనమైపోయినాయి, వ్యవస్థలు గాడి తప్పినాయి అని చెప్పేసి సొల్లు కబుర్లు ఈ పచ్చ మీడియాతో మీరు చెప్పిస్తూ, ఏ వ్యవస్థ నాశనమైంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అమ్మఒడి ఉండిందా? 2014 నుంచి 19 వరకు నాడు నేడు కింద స్కూల్ రిఫార్మ్స్ జరిగాయా? అసలు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని మీరు అన్నారు ఆన్ రికార్డ్. అందుకే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నారాయణ, చైతన్య వాళ్ళు మీ క్లోజ్ ఫ్రెండ్స్. విద్య ప్రభుత్వ బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నారు. ప్రజలకు మంచి చేయాలని సంకల్పించి నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలనే మార్చారు. ప్రతి వ్యవస్థలో కూడా పారదర్శకత తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు 2014 నుంచి 19 వరకు? ఒక్కటి చెప్పండి. వస్తానే అన్ని రుణాలు మాఫీ అన్నారు. 1 టైం సెటిల్మెంట్ అనే ఇచ్చేసినాం. ఏం నీకు కళ్ళగన్నావా? నీకేమన్నా నేను చెప్పినానా అన్నావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నది ఎగిరిపోయింది, అండ్ ఆల్సో నిరుద్యోగ భృతి ఎగిరిపోయింది. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ఎవరు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తా అన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసావు. కోవిడ్ టైంలో దేశం మొత్తం మీద మంచిగా వైద్యం, ప్రభుత్వం తరపున వైద్యం అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికే చెప్తున్నా, ఏ వ్యవస్థ నాశనమైంది అంటే మీరు 10 సార్లు డబ్బాలు కొట్టి 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 గఫాలు కొట్టి 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 మీరు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వ్యవస్థలు సర్వనాశనమైనాయి. ఏ వ్యవస్థ సర్వనాశనమైంది చెప్పు? ఫలానా వ్యవస్థ సర్వనాశనమైందని చెప్పు, రికార్డు తీసుకొని రా. 14 లక్షల కోట్లు అట్లాంటి అబద్ధాలు కాదు చంద్రబాబు నాయుడు గారు, అటువంటి అబద్ధాలు కాదు. ఏదానికైనా డిబేట్కి రెడీ. ఆధారాలతో మేము వస్తాం, ఆధారాలతో మీరు రండి. ఏ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశారు? ఒక్క శాశ్వత కట్టడం ఉందా 2014 నుంచి 19 వరకు? ఇప్పటి వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక శాశ్వత కట్టడం అంటే ఎక్కడ? టూరిజం బిల్డింగ్స్ రిషికొండపై కట్టినవి మాత్రమే శాశ్వత బిల్డింగ్. అద్భుతమైన టెక్నాలజీతో కట్టారని చెప్పేసి అంటే ఏంటి? అక్కడ భూకంపాలు వచ్చినా, లేకపోతే ఇంకేదైనా వరదలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, తుఫాన్లు వచ్చినా తట్టుకునేలాగా అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని సంవత్సరం నుంచి నిరుపయోగంగా పడి ఉన్నాయి ఆ బిల్డింగ్స్. వాటిని దేనికైనా వాడచ్చు కదా. ఏ వ్యవస్థను మీరు చక్కగా రన్ చేశారు? మీరు ఒకే ఒక చోట మీరు స్ట్రాంగ్, ఎల్లో మీడియాలో మీరు స్ట్రాంగ్ అంతే చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే మీకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన అమ్మఒడిని కాపీ కొట్టి అమ్మకు వందనం అని చెప్పుకొని ఇప్పుడు మీరు అది ఊరేగుతున్నారు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది. మీరు ఇస్తే మాత్రం 12 మంది ఉన్నాయి, 12 మందికి ఇచ్చినామని చెప్పేసి అక్కడ యాక్చువల్గా 12 మంది లేరు, 3 సపరేట్ ఫ్యామిలీస్. వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి మేము ఇచ్చినాము అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటారా? పాయింట్ అది కూడా కాదండి. రేపు రెంటపల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ చురుగ్గా ఉన్న ఒక ఉప సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతానే వీళ్ళ దాడుల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పుడు అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడికి వెళుతుంటే ఆంక్షలు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదని ఆంక్షలు. అలాగేనా మీరు భూస్థాపితం చేయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అండ్ మీరు వయసులో పెద్దవారు కాబట్టి మీకు నేను దమ్ముంటే రా ఛాలెంజ్ అదిదని నేను మీకు డైరెక్ట్గా చెప్పలేను. కానీ ఎవ్వడికైనా ప్రజా బలమున్న నాయకుడిని ఎవ్వడికైనా దమ్ముంటే భూస్థాపితం చేయమని చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్. ఎవడొస్తాడో రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ. మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు నేను డైరెక్ట్గా చెప్పట్లేదు, రమ్మనండి. ఎవడొస్తాడో ప్రజాబలమున్న నాయకుడిని టచ్ చేయాలంటే టచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. మీరు చెప్పిన అబద్ధపు మాటలు, హామీలు, ఊసుగోని కబుర్లు, గత 5 ఏళ్లుగా మీరు చెప్పిన అబద్ధాలని మేము సరిగా తిప్పికొట్టలేక మేము ఇబ్బంది పడ్డాం తప్పితే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అట్టిపండు తొక్కబొలిచినట్టు మీ డ్రామాలు ఎన్ని ఉన్నాయో, మీ పార్టీ వాళ్ళు ఎలా చేస్తున్నారో, మీ పార్టీలోని బకాసురులు ఎలా ఇసుకతో మొదలుపెట్టి మద్యం అన్ని న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా కొల్లగొట్టుతున్నారో, వ్యవస్థల్ని ఎలా నాశనం చేస్తున్నారో, లా అండ్ ఆర్డర్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నారో, రాష్ట్రాన్ని ఎలా రావణ కష్టం చేస్తున్నారో అందరికీ తెలుసు. భూస్థాపితం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుతారా? నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాకా వస్తుంది కానీ సంయమనం పాటించి నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే రా అది నేను మాట్లాడట్లేదు. ఎవడైనా వస్తాడేమో రమ్మనండి, భూస్థాపితం చేస్తాడేమో చేయమనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారేమో పెట్టమనండి. సింపుల్ లాజిక్ అండి, ఇది చెప్పి ముగిస్తాను. మనం పెళ్ళికి ఎంతమంది వస్తారంటే ఒక 1000 కార్డులు కొట్టిస్తే 1000 మంది వస్తారు అని చెప్తాం. 2000 కార్డులు కొట్టిస్తే 2000 మంది వస్తారు అని చెప్తాం. లేదు ఒక ఏదైనా ఈవెంట్ చేస్తుంటే ఒక ఫంక్షన్ హాల్లో 5000 మంది అనుకోండి, 5000 కెపాసిటీని ఒక నెంబర్ చెప్పొచ్చు. పరామర్శకు వెళ్తుంటే ఎంతమంది వస్తారు అంటే ఎలా చెప్పగలరు ఎవరైనా? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వెళితే తండోపతండాలుగా జనాలు వస్తారు. ఈ జనాలకు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానం. ఎంతమంది వస్తారంటే ఆ అభిమానం వెలకట్టలేనిది. అది గుండెల్లో నుంచి వచ్చే అభిమానం. ఎవడో 250 మంది ఇస్తేనో 500 డబ్బులు ఇస్తేనో మీ మహానాడుకు పిలిపించి